మన దేశంలో ఉన్న అతి ముఖ్యమైన వివాదాలలో అయోధ్య రామమందిరం కూడా ఒకటి. 70 ఏళ్ల పాటు కొనసాగిన ఈ వివాదంలో 2000 మందికి పైగా చనిపోగా 1,00,000 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు. ఇలాంటి సున్నితమైన కేసును ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా, కనీసం చిన్న ఆస్తి నష్టం కూడా జరగకుండా మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా పరిష్కరించింది? ఈ కేసు పరిష్కారంలో వెనుక వైపు నుండి ఎవరు కీలక పాత్ర పోషించారు? ప్రస్తుతం అయోధ్య రామమందిరాన్ని ఎలా నిర్మిస్తున్నారు? ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఆలయంగా నిలవబోయే ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకతలేంటి? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. క్రీస్తు శకం 1528వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ అయోధ్యలో తన పేరు మీదుగా ఒక మసీదు కట్టమని తన సేనాధిపతి అయిన మీర్బక్షిని ఆదేశించాడు. దాంతో మీర్బక్షి అయోధ్యలో ఉన్న ఒక దేవాలయ శిథిలాలపై మసీదును కట్టించాడు. దీనికి బాబర్ పేరు మీదుగా బాబ్రీ మసీదు అని నామకరణం చేశాడు. ఈ మీర్బక్షితో పాటు అనేక మంది ముస్లిం చక్రవర్తులు హిందూ దేవాలయాల్ని పడగొట్టి అదే ప్లేస్లో మసీదులు కట్టించారు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలా అయోధ్యలో కూడా శ్రీరాముడి గుడిని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని అనేక మంది హిందువులు నమ్ముతున్నారు. అప్పటి నుండి హిందువులు బాబ్రీ మసీదుకు ఎదురుగా చెక్కలతో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి అందులో సీతారాముల విగ్రహాలను పెట్టి పూజించేవారు. అయితే 1700 సంవత్సరంలో రాజపుత్ర వంశానికి చెందిన మహారాజా జయసింగ్ బాబ్రీ మసీదు మరియు దానికి ఎదురుగా ఉన్న శ్రీరాముడి దేవాలయంతో కలిపి మొత్తం 2.77 ఎకరాల భూమిని కొని దాన్ని శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించాడు. అయినా సరే ఈ రాజు మసీదులోకి ముస్లింలని అనుమతించేవాడు. కానీ హిందువులు మాత్రం ఈ భూమి శ్రీరాముడికే సొంతం అని గొడవ పడేవారు. అలా 1850లో వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ భూమిని తమకే అప్పగించాలని అనేక హిందూ సంస్థలు ఉద్యమాలు చేపట్టాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. మసీదు చుట్టూ ఒక ప్రహారీని నిర్మించి అందులో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అనుమతించింది. అలాగే మసీదు ఎదురుగా ఒక ప్లాట్ఫామ్ని నిర్మించి అక్కడ హిందువులు పూజలు చేసుకోవాలని ఆదేశించింది. అయినా సరే గొడవలు సద్దుమనగలేదు. చివరగా 1949 డిసెంబర్ 19న అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాబ్రీ మసీదులోకి చొరబడి అక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మరుసటి రోజు ఉదయం అది గమనించిన ముస్లింలు కోపంతో రగిలిపోయారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు ఆ ప్రదేశాన్ని లాక్ చేశారు. సీతారాముల విగ్రహాలు మసీదు లోపలే ఉండిపోయాయి. దాంతో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ బాబ్రీ మసీదు మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ కాలంలో నిర్మించారు. అందుకు సంబంధించిన వివరాలను మసీదు గోడలపై కూడా గమనించవచ్చు. కానీ రామమందిరాన్ని కూల్చేసి దానిపై మసీదు నిర్మించారని ఎక్కడా రాయలేదు. అందుకే ఆ 2.77 ఎకరాల భూమిని తమకే అప్పగించాలని వాదించింది. వీరికి పోటీగా నిర్మోహి అఖారా అనే మరో సంస్థ ఏర్పాటైంది. వీరు ఏమని వాదించారంటే, మా పూర్వీకులు గత 500 ఏళ్ల నుండి అక్కడ ఉన్న రామమందిరంలో పూజలు చేసేవారు. కానీ ఆ ఆలయాన్ని కూల్చేసి దానిపై మసీదు నిర్మించారు. అందుకే ఈ భూమిని రాజా జయసింగ్ శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్టర్ చేయించారు. సో ఈ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ రామాలయాన్ని నిర్మించి పూజలు చేసుకుంటామని వాదించారు. వీరిరువురికి వ్యతిరేకంగా మరో సంస్థ ఏర్పాటైంది. అదే విశ్వ హిందూ పరిషత్. ఈ సంస్థ ఇంతకు ముందున్న దేవాలయంలోనే తమకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. ఇలా అందరి వాదనలు విన్న న్యాయస్థానం విహెచ్పికి పూజలు చేసుకోవడానికి అనుమతించింది. అలా 37 ఏళ్ల పాటు మూతబడిన దేవాలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఇదే మంచి అదనుగా భావించిన విశ్వ హిందూ పరిషత్ రాముడి పేరు మీదుగా రిజిస్టర్ అయిన భూమినంతటినీ తమకే అప్పగించాలని మరో కేసు వేసింది. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ సమయంలోనే విహెచ్పికి అండగా నిలబడిన పార్టీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేసేందుకు నాటి బీజేపీ అధ్యక్షుడైన ఎల్కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్రను గుజరాత్లోని సోమనాథ్లో ప్రారంభించడంతో దేశం నలుమూలల నుండి లక్షలాది మంది హిందువులు తరలివచ్చారు. ఈ యాత్రలో ఎల్కే అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ముఖ్య నేతలందరూ ప్రసంగిస్తూ అయోధ్యలో మసీదును పడగొట్టి రామమందిరం నిర్మించేంత వరకు ఏ ఒక్క హిందువు కూడా నిద్రపోకూడదని వ్యాఖ్యానించారు. విహెచ్పి కార్యకర్తలు సైతం అయోధ్యలో రామమందిరాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని కరపత్రాలు పంచిపెట్టారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది హిందువులు ఈ యాత్రకు తరలివచ్చారు. కానీ బీజేపీ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలపై అనేక పోలీస్ స్టేషన్లలో
కేసులు నమోదయ్యాయి. దాంతో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ యాత్రను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఎల్కే అద్వానీతో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులను అరెస్టు చేసింది. అయితే బెయిల్పై విడుదలైన ఎల్కే అద్వానీ గారు 1990 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్కు ఎదురుగా ఒక భారీ సభను నిర్వహించబోతున్నట్టు పిలుపునిచ్చారు. ఈ సభకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 150,000 మంది హిందువులు హాజరయ్యారు. ఈ సభకు అనుమతించిన పోలీసులు 2,000 మంది భద్రతా సిబ్బందితో మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణగా నిల్చున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు బీజేపీ నేతలతో పాటు పలువురు విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన 2 గంటలకే పసుపు రంగు బట్టలు ధరించిన కొంతమంది వ్యక్తులు బారికేడ్లను బద్దలు కొట్టుకుని మరీ మసీదు లోపలికి చొరబడ్డారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కర్రలు మరియు పదునైన రాళ్లతో మసీదుని కూల్చివేయడం మొదలుపెట్టారు. పోలీసులు 150,000 భారీ జనసందోహాన్ని అదుపు చెయ్యలేక నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. కేవలం 3 గంటల్లో మసీదు మొత్తాన్ని నేలమట్టం చేశారు. అదే రోజు రాత్రి అక్కడే ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. గుజరాత్లో కరసేవకులు ప్రయాణిస్తున్న రైలుకు నిప్పంటించడంతో 56 మంది హిందువులు అక్కడికక్కడే మంటల్లో బూడిదయ్యారు. భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో 2,000 మంది హిందూ ముస్లింలు చంపివేయబడ్డారు. దాంతో నాటి కేంద్ర ప్రభుత్వం బాబ్రీ మసీదును ఎవరు కూల్చివేశారనే దాని గురించి విచారణ చేపట్టింది. ఈ విచారణలో చాలా మంది విహెచ్పి కార్యకర్తలు మసీదును కూల్చివేయడానికి ముందుగానే ప్రణాళిక రచించారని, ఎలా కూల్చివేయాలనే దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు తేలింది. ప్రముఖ బీజేపీ నేతలతో పాటు విహెచ్పి నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్లే మసీదును కూల్చివేశారని తేలింది. ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. కానీ ఈ కేసు అలహాబాద్ హైకోర్టులో 20 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. చివరిగా 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ 2.77 ఎకరాల భూమిని ఏ ఒక్కరికో సొంతం అని చెప్పడానికి అవకాశం లేదని చెప్పింది. అందుకే ముగ్గురు 1/3 వంతు చొప్పున ఈ భూమిని పంచుకోండి అని తీర్పునిచ్చింది. కానీ ఈ తీర్పు ఎవ్వరినీ సంతృప్తిపరచలేదు. దాంతో ఈ 3 సంస్థలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఏమని సలహా ఇచ్చిందంటే, ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. అదే మన తెలుగు వాళ్ళు స్థాపించిన ఫ్యాషన్ లియో. ఈ వెబ్సైట్లో చాలా తక్కువ ప్రైసెస్కే బ్రాండెడ్ క్లాత్స్ మరియు షూస్ లాంటి వాటిని అమ్ముతున్నారు. రీసెంట్గా నేను ఆర్డర్ చేసిన ప్యాంట్ షర్ట్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. మిగతా వెబ్సైట్స్తో పోల్చితే ఈ వెబ్సైట్లో ప్రైసెస్ చాలా తక్కువ. అండ్ సంక్రాంతి ఆఫర్గా మీరు కొనే ప్రతి వస్తువుపై 90% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇప్పుడే మీకు కావాల్సిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి. సుప్రీంకోర్టు ఏమని సలహా ఇచ్చిందంటే, మేము నమ్మకాలను పరిగణలోకి తీసుకోము, మీ ముగ్గురిలో ఈ భూమి ఎవరిదనేది మీరే నిరూపించుకోండి అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది. ఈ ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన ఆ సంస్థ మసీదు కింద నిజంగానే దేవాలయం ఉన్నట్టుగా నిర్ధారించింది. కానీ ఈ దేవాలయం ప్రకృతి వైపరీత్యాల వల్ల దానంతటా అదే కూలిపోయిందా లేక ఎవరైనా కూల్చివేశారా అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయింది. అలాగే ఈ ల్యాండ్ మొత్తం 1700 సంవత్సరంలోనే రాజా జయసింగ్ శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పేర్కొంటూ పలు సాక్ష్యాలతో కూడిన నివేదికను సమర్పించింది. ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం 2019 నవంబర్ 9వ రోజున ఈ విధంగా తీర్పునిచ్చింది. బాబ్రీ మసీదుని దేవాలయంపై నిర్మించారనేది 100% నిజం. అలాగే ఈ 2.77 ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి అది శ్రీరాముడికే సొంతం. ప్రభుత్వం ఏదైనా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కే ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించాలి. అలాగే ముస్లింలు కూడా 1528 నుండి బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నారనేది కూడా వాస్తవం. అందుకే వారి నమ్మకానికి అనుగుణంగా ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించాలి. కానీ ఆలయం తమదే అంటున్న నిర్మోహి అకారా గ్రూప్ వారికి ఈ ప్లేస్ పై ఎలాంటి హక్కు లేదు. వీలైతే వారికి ట్రస్ట్లో ఏదైనా బాధ్యతను అప్పగించి ఆలయ నిర్మాణం తర్వాత పూజారులుగా నియమించుకోండి అని తీర్పునిచ్చింది. ఈ తీర్పుని 3 సంస్థలతో పాటు దేశం మొత్తం అంగీకరించింది. ఎక్కడా చిన్న ఘర్షణ కూడా జరగలేదు. అలా ప్రభుత్వం రామాలయ నిర్మాణ బాధ్యతను రామాలయ ట్రస్ట్కి అప్పగించింది. ముస్లింలకు అయోధ్యలోని దన్నీపూర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఈ రామమందిర నిర్మాణానికి మొత్తం 1100 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ డబ్బుని ప్రభుత్వం కేటాయిస్తే ఆలయం ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది. ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తే ప్రైవేట్ ఆస్తిగా మారిపోతుంది. అందుకే ఆలయ నిర్మాణంలో దేశ ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనే భావనతో నిధిశేఖర్ అభియాన్ అనే పేరుతో 2021
జనవరి 1వ తేదీ నుండి ప్రధాన పట్టణాలు మొదలుకొని ప్రతి మారుమూల గ్రామం వరకు నిధి సేకరణ చేశారు. ఇలా మొత్తం 3,400 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇందులో ఆలయ నిర్మాణానికి పోగా మిగతా డబ్బుని ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మొత్తం ఆలయ విస్తీర్ణం 100 ఎకరాలు ఉంటుంది. ప్రధాన ఆలయాన్ని నిర్మించే స్థలంలో అనేక సార్లు దేవాలయాలు, మసీదులు నిర్మించారు. కాబట్టి ఆ శిథిలాలన్నింటినీ తొలగించి భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా 50 అడుగుల లోతైన పునాదితో పాటు 20 అడుగుల ఎత్తైన గ్రానైట్ నిర్మించి దానిపై ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎరుపు, గులాబీ రంగుల మిశ్రమమైన రాజస్థానీ బన్సీ బహర్పూరి ఇసుకరాయిని ఉపయోగిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అనుమతి దొరుకుతుందనే నమ్మకంతో 2006 నుండే ఈ రాళ్లను చెక్కుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ డిజైన్ని రూపొందించింది శిల్పశాస్త్రంలో నిష్ణాతులైన చంద్రశేఖర్ సోంపుర గారు. ఈయన 1899లోనే అయోధ్యకు ఒక భక్తునిలాగా వెళ్లి ప్రధాన ఆలయానికి సంబంధించిన భూమిని కేవలం తన కాలి అడుగులతో కొలతలు చేసి బయటికి వచ్చి డిజైన్ చేశారు. ఈ డిజైన్ని 1906లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళలో నాగసాధువులు మరియు వివిధ మఠాధిపతులు పరిశీలించి అంగీకరించారు. అలా 100 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం పురుడు పోసుకుంది. ఆలయంలో ప్రతిష్ఠించే సీతారాముల విగ్రహాల కోసం నేపాల్లోని గండకీ నదిలో అత్యంత అరుదుగా లభించే శాలిగ్రామ శిలలను ఉపయోగిస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. అలా శ్రీరాముడు 51 అడుగుల ఎత్తులో బాలరాముడి రూపంలో దర్శనమిస్తారు. రామయ్య ఉంటున్న గర్భగుడికి 160 అడుగుల ఎత్తైన శిఖరం ఉంటుంది. అలాగే ఈ ఆలయం ముందు 6 అడుగుల పొడవు మరియు 5 అడుగుల వెడల్పు కలిగిన 2 క్వింటాళ్ల బరువు కలిగిన గంటను ఉపయోగిస్తున్నారు. కేవలం ఈ గంట ఖరీదే 21 లక్షల రూపాయలు. అలాగే ప్రధాన ఆలయాన్ని 3 అంతస్తులతో 15 మండపాలతో నిర్మించి 5 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో 5 ప్రవేశ ద్వారాలు కలిగిన ఏకైక దేవాలయం అయోధ్య రామ మందిరం. ఆలయం మొత్తం నిర్మాణాన్ని 2025 కల్లా పూర్తి చేస్తారు. కానీ జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం జనవరి 14 నుండి 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అందుకే జనవరి 22న ప్రతి ఒక్క హిందువు తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలని మోదీ గారు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల పాటు కొనసాగిన ఈ వివాదాన్ని ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా అవలీలగా ఎవరు పరిష్కరించారో వారి పేరును మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.